అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం. హజ్ హౌస్, ఈద్గా నిర్మాణానికి ఖాజీ ఇనాం సర్వీస్ వక్ఫ్ భూములు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా ఖాజీ హబీబుల్లా హుస్సేని అల్తాఫ్ రజా విజ్ఞప్తి. అమరావతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి రాజధాని నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని, రాష్ట్ర అభివృద్ధిలో విజనరీ ముఖ్యమంత్రితో కలిసి నడుస్తామని తెలిపారు ముస్లిం నేతలు. సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, కృష్ణాజిల్లా గవర్నమెంట్ ఖాజీ సయ్యద్ హబీబుల్లా హుసేని, షా బుఖారి ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. విజనరీ ముఖ్యమంత్రిగా పేరు ఉన్న మీరు భావితరాల కోసం అమరావతి రాజధానిగా చేసి నిరంతరం శ్రమిస్తూ 2047 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో తాము కూడా భాగస్వామ్యం అవుతామని రంజాన్, బక్రీద్ పండుగల ఈద్ నమాజ్ చేయుటకు అతిపెద్ద ఈద్గా నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యేలు గద్దె రామారావు, బోడె ప్రసాద్ల విజ్ఞప్తి మేరకు తాడిగడపలో ఖాజీ మన్యం 2 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించామని తెలిపారు. అదేవిధంగా హజ్ హౌస్ నిర్మాణానికి నిడమనూరు 5 ఎకరాలు భూమి ఇవ్వడానికి సిద్ధమేనని ఖాజీ హబీబుల్లా హుసేని ముఖ్యమంత్రికి తెలిపారు. వక్ఫ్ ఆస్తులు ముస్లింలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మరే కార్యక్రమం చేసిన సహకరిస్తామని తెలిపారు. అనంతరం ఖాజీ ఇనాం సర్వీస్, వక్ఫ్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. తాడిగడప, నిడమనూరు, నున్న, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ భూములను కాపాడాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అందరి ప్రభుత్వమని, ముస్లింల సంక్షేమానికి, వారి అభివృద్ధికి మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత రాజధాని అమరావతి నిర్మాణానికి భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన ముస్లిం నేతలను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ఈద్గా, హజ్ హౌస్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.